బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్ పై వెంటనే కేసు నమోదు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీఎస్ ముందు బీఆర్ఎస్వి నాయకులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. రోజుకు మితిమీరిన అతి ప్రవర్తనతోనే రాష్ట్ర రాజకీయాలను విలువలను ఇవాళ దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను ఇవాళ మార్చూరి పంపిస్తామని చెప్పి ఇలాంటి మాట్లాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తగునని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇవాళ గురుకులాలు పెట్టడం తప్ప, 24 గంటల కరెంటు ఇవ్వడం తప్ప, తెలంగాణ రైతాంగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టడం తప్ప, తను చేసిన తప్పేదో అవన్నీ వివరాలు కరెక్ట్ సమాధానం ప్రజలకు చెప్పలేక ఒక అసమర్థమైన ముఖ్యమంత్రి 15 ఏళ్ల కాలం లోపల ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయని ముఖ్యమంత్రికి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టే నైతిక హక్కుందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్టేచర్ మీద ఉన్నాడు, మార్చూరు పంపిస్తామంటే కేసీఆర్ గారిని హత్య అనే ప్రయత్నం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆందోళన దిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు, అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఖరాబయ్యే విధంగా వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన తన మాట ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇదే అంశం మీద ఇవాళ ఓఈపీఎస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ ఓఈపీఎస్లో ఇన్స్పెక్టర్కి ఇవాళ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ జాబ్ క్యాలెండర్లు అన్నారు, జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతామని చెప్పారు. ఇవాళ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించట్లేదు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించట్లేదు. ఇలాంటి వాళ్లకు పరిపాలన చేతగాక ఇవాళ కేసీఆర్ గారిని ఇవాళ తిట్టడాన్ని, కేసీఆర్ గారిని విమర్శించడాన్ని మానుకోవాలని చెప్పి ఇవాళ హెచ్చరిస్తాం. చిల్లర మల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి మాటైనా ఖచ్చితంగా తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని పట్టుకొని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్ పై వెంటనే కేసు నమోదు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీఎస్ ముందు బీఆర్ఎస్వి నాయకులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. मुख्यमंत्री